ఏపీ సీఎం చైర్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి టీడీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక రివ్యూకి సంబంధించి కూడా ఈ ఫోటోని షేర్ చేస్తూ టికెట్ రాని గుడ్డు మంత్రికి కూడా నీ చైర్ ఇచ్చావా సీఎం అంటూ కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్కి సీట్ రాకపోవడం, ఆయన అసంతృప్తిలో ఉన్నారనేది వింటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోబెడితే ఆయన సంతోషపడతారు, ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావా ఏంటి సీఎం, అందుకే నీ చైర్ని ఆయనకి ఇచ్చావా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. లేక గుడ్డు మంత్రి నీ చైర్కి ఎసరు పెడుతున్నారా, సీఎం సీట్కి ఎసరు పెడుతున్నారా? ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆల్రెడీ అటు టీడీపీ జనసేన కూటమిగా ముందుకు వెళ్ళిపోతున్నాయి, గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో కూడా ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది, అంటే జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అలానే కొన్ని సర్వేలు కూడా అవే మనకి చెప్పాయి. రీసెంట్గా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తన సీటు తనకి రాదేమో అని జగన్ ఫీల్ అవుతున్నారా, అందుకని ఆ సీటుకి ఆయన ఎసరు పెడుతున్నారా అన్న కోణంలో కూడా ఇలాంటి మీమ్స్ లేదంటే కామెంట్స్ అనేవి ప్రస్తుతం టీడీపీ చేస్తూ వస్తుంది. ఇక టీడీపీ కామెంట్స్గా అటు ప్రజల నుంచి కూడా ఒక స్పందన వస్తుంది. రైట్, గుడ్డు మంత్రికి సీట్ రాలేదు కాబట్టి ఆయనకి ఈ సీట్లో కూర్చోబెట్టి సంతోషపడుతున్నారా సీఎం, లేదంటే ఆయనే ఈ సీట్కి ఎసరు పెడుతున్నారనేటువంటి కామెంట్స్ ఈ ఫోటోని చూస్తూ ప్రస్తుతం అందరూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. సో బలాబలాలేంటో ఇప్పటికే అర్థమైపోయినాయి సర్వేల ద్వారా, లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతుందో ప్రజలకు అర్థమైపోయింది. మరి 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అటు టీడీపీ జనసేన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అటు కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫోటో అనేది ఒక రకంగా జనాల్లో ఒక ఆలోచన అయితే రేకెత్తిస్తోంది. సీఎం చైర్లో దాదాపు ఎవరు కూర్చోవడానికి ధైర్యం చేయరు, అలాంటిది మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చోవడం వెనుక, అందులోనూ ఆయన ఏవైనా ఒక కొన్ని మీటింగ్స్లో కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, పక్కగా ఏది క్లారిటీగా మాట్లాడనేటువంటి కామెంట్ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఈ సీట్లో కూర్చోబెట్టడం వెనుక ఉన్న ఆలోచన ఏంటి? సీఎంకి తెలిసే కూర్చున్నారా, లేదంటే ఆ సీటుకి ఎసరు పెడుతున్నారా, లేదా తెలియక కూర్చున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిందంటూ కూడా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి.